బంగారం అంటే జస్ట్ బంగారం కాదు. బంగారం అంటే కొందరికి ఎమోషనల్, ఇంకొన్ని కుటుంబాలకి కల్చరల్, సాంస్కృతిక సంపద. పాత తరం నుంచి దక్కిన బంగారాన్ని ఒక ఆస్తిగా కాకుండా ఒక ప్రతిష్టగా భావించి భద్రంగా దాచుకుంటారు కొందరు. మధ్యతరగతి కుటుంబాలకైతే బంగారం అంటే భవిష్యత్తుకి భరోసానిచ్చే ఒక జీవనాధారం. ఇన్ని రకాలుగా మధ్యతరగతి మనిషి జీవనంతో పెనవేసుకుపోయిన పుత్తడి ఇక మీదట ఒక జ్ఞాపకంగానే మిగిలిపోతుందా? మేడం ఫైనాన్స్ మినిస్టర్, మాదొక విన్నపం వింటారా? ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు బంగారం షాపుల వైపు కన్నెత్తి చూడాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఈఎంఐ పద్ధతిలోనైనా గోల్డ్ కొనుక్కునేలా వాళ్ళకి వెసులుబాటునివ్వండి అని కాళ్ళ వేళ్లా పడ్డారు జ్యువెలర్స్ అండ్ బులియన్ డీలర్లు. అది ఫిబ్రవరి మొదటి వారం. అప్పట్లో బంగారం 10 గ్రాముల ధర 77,000 అటు ఇటుగా ఉండేది. ఇప్పుడైతే పాకుతూ పాకుతూ 1,00,000 దాకా వచ్చేస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో మధ్యతరగతి కుటుంబీకుడి ముఖ చిత్రం ఏంటో? బంగారం రేటు దాదాపు 1,00,000 రూపాయలకు చేరుకుందండి. ఎప్పుడైతే అది ఇట్లా 80,000 to 1,00,000 వెళ్తుందో మేము చిన్న చిన్న వస్తువులు కూడా కొనుక్కోలేని ఇదైందండి. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇది మరీ ఇబ్బంది. 1,00,000 రూపాయలు పెట్టా తులం బంగారం రావట్లే. మాలాంటి మధ్యతరగతి కుటుంబాలు కొనాలంటే కొనలేరు కదా సార్. ఇయర్లీ చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. మిడిల్ క్లాస్ పీపుల్ కొనాలి అంటే ఇట్స్ టు బి హార్డ్ అన్నమాట. బంగారం కొనే పోతే బిత్తర బిందెలు కొనుక్కుంటున్నామండి. ఇప్పుడు ఎవరికైనా పెట్టాలంటేనే మనవరాలు పెద్ద మనసు అయింది. ఆ పిల్లకి బంగారం పెట్టాలి, కొనలేకపోతున్నాం. ఇప్పుడు రేట్లు ఎంత రేట్లు ఉంటే అంత రేట్లు ఉన్నాయి, కొనాలంటే కొనలేకపోతున్నాం. తులం బంగారం ఖరీదు 1,00,000. ఆ మైలురాయి ఎంతో దూరంలో లేదు. ఇప్పట్లో పరుగు ఆపనంటోంది కనక మహాలక్ష్మి. ఇవాళ్టికివాళ భాగ్యనగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,570 రూపాయలు. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ పసిడి 96,600. 1,00,000 మార్క్ టచ్ చేయడానికి మహా అయితే 2 లేదా 3 రోజులే. ముఖ్యంగా మిడిల్ క్లాస్ కుటుంబాల కడుపు మండించే బ్రేకింగ్ న్యూస్ ఇది. బంగారం షాపులకెళ్తేనే అంత జిగేల్మనే మెరుపుల్ని చూసి మనల్ని మనం మర్చిపోతాం. కళ్ళప్పగించి అలా చూస్తుండిపోతాం. కాకపోతే ఒక విషయాన్నైతే అక్కడ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయొచ్చు. జ్యువెలరీ షాపుల్లో ఎక్కువగా మధ్యతరగతి వాళ్లే కనపడతారు. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ నుంచే అధిక మొత్తంలో పసిడి కొనుగోళ్లు జరుగుతాయని, చిన్న చిన్న వస్తువుల అమ్మకాలే షాపుల్ని బతికిస్తాయని, బులియన్ మార్కెట్ ని బలంగా నడుపుతాయని ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్ అనే సంస్థ తన లేటెస్ట్ రిపోర్ట్లో నొక్కి చెప్పింది. అంటే ఏ నెల సంపాదన ఆ నెలకే సరిపెట్టుకోవడం, అంతో ఇంతో మిగిలితే దాన్ని తీసుకెళ్లి అరతులమో పావుతులమో బంగారం కొనిపెట్టుకోవడం సగటు మధ్యతరగతి జీవుడికుండే అలవాటు. గత 5 ఏళ్లలో ఉన్నత ఆదాయ వర్గాల్లో 74% మంది బంగారం కొనుగోలు చేశారు. ఇందులో ఏటా ఇంత బంగారం కొనిపెట్టుకోవాలి అనే సెంటిమెంట్ను ఒక ట్రెడిషన్ గా కంటిన్యూ చేసేవాళ్లు 40% మంది. మామూలు సందర్భాల్లో కంటే పండగలు, పెళ్లిళ్ల సీజన్లలో 35% బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి. కేవలం శుభకార్యాలకు మాత్రమే పసిడి కొనుగోలు చేసేవాళ్లు 43% మంది. అయితే ప్రత్యేక సందర్భమంటూ ఏదీ లేకపోయినా చేతిలో పైసలుంటే గ్యాప్ దొరికినప్పుడల్లా గోల్డ్ కొనిపెట్టుకునేవాళ్లు మనలో 31% మంది ఉంటారట. ఎవరికైనా కనీసం 10 లక్షల వార్షికాదాయం ఉంటే అప్పర్ మిడిల్ క్లాస్ కుటుంబాల కిందే లెక్కేస్తాం. మొత్తం బంగారం కొనుగోళ్లలో 56% వీళ్ల చేతుల మీదే జరిగిపోతోంది. కాకపోతే వీళ్లు బంగారు ఆభరణాల కంటే బిస్కెట్ల రూపంలోనో గోల్డ్ బాండ్ల రూపంలోనూ డబ్బును పెట్టుబడి పెడతారు. బంగారాన్ని ధరించినా లేదా దాచుకున్నా అందులో దొరికే తృప్తే వేరు. పేపర్లలోనూ డిజిటల్ రూపంలోనూ బంగారాన్ని పొదుపు చేస్తే అంత కిక్కొస్తుందా చెప్పండి? అందుకే ఎల్లో మెటల్ ని ఫిజికల్ ఫామ్ లో ఉంచుకోవాలన్న సెంటిమెంట్ మిడిల్ క్లాస్ ఓళ్లను బంగారం షాపులకు ఎగబడేలా చేస్తోంది. కానీ ఆ సీను ఇక మీదట కూడా ఉంటుందా? తులం బంగారం ఖరీదు 1,00,000 దాకా వెళ్లిన ఇవాల్టి విపత్కర పరిస్థితుల్లో మిడిల్ క్లాస్ వారి గోల్డెన్ మెలోడీస్ అంత సజావుగా సాగుతాయంటారా? రాబోయే రోజుల్లో జ్యువెలరీ షాపింగ్ ఓ కలగానే మిగిలిపోతుందా? జీఎస్టీ ఉంటుందా? 916 బంగారమేనా? తరుగు ఎంత పోతుంది? మేకింగ్ ఛార్జీలు ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారు? ఇలా 1,00,000 ప్రశ్నలు వేసి గాని ఓ చిన్న ఆభరణం కొనుక్కోం. బిల్లు తగ్గితే 100,000 మిగులుతుంది అని ఒక ఆశ. అటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ నెత్తిన పిడుగు పడింది ఇప్పుడు.
లక్షకు చేరిన తులం బంగారం టచ్ మీ నాట్ అని దూరంగా జరుగుతోంది. ఈ సిచ్యువేషన్లో పాపో బాబో పుట్టి ఫంక్షన్ గట్రా చేయాల్సి వస్తే వాళ్ళ బాధలు ఊహాతీతం. అరే చూస్తుంటే 1,00,000 రూపాయలకి అవుతుంది బంగారం. ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు అంటే ఏమో అనుకున్నాం, కానీ బంగారం రేటు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఒక పిల్లగాడు పుట్టినప్పటి నుంచి పెళ్ళయ్యేదాకా ఎన్ని ఖర్చులు ఉంటాయి, ఎంత బంగారం కొనాల్సి ఉంటుంది. ఒక ఆడపిల్ల తండ్రి ఇప్పుడు పెళ్ళి చేయాలంటే వణికిపోయే పరిస్థితి ఉంది. అవు మరి 10 గ్రాముల బంగారం ధర 1,00,000 రూపాయలు అయింది. అరే ఒకప్పుడు 1,00,000 రూపాయలు పెడితే ఎన్ని వస్తువులు వస్తుండే, కమ్మలు వస్తుండే, మాటీలు వస్తుండే, చెంపస్వరాలు వస్తుండే, పాపడ బిల్లు వస్తుండే, గాజులు వస్తుండే. అదే ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధరకి 1,00,000 రూపాయలు. ఇప్పుడు అసలు ఏమొస్తాయి? 21st డే నుంచి పేరు పెట్టుడు, చెవులు గుట్టించుడు, ఇట్లా చెప్పుకుంటా పోతే శారీ ఫంక్షన్స్, ఎన్నో రకాల ఫంక్షన్లు ఉంటాయి. మరి పెట్టాలే కదా, తప్పుతుందా అంటే తప్పదు. మరి ఇక బంగారం రేట్లు ఇవాళ ఎట్లున్నాయి, మరి ఇవాళ ఉన్న రేటుతోటి ఏమేమి వస్తాయి, 1,00,000 రూపాయలకి అయితే 10 గ్రాములల్లో ఏమేం చేయించుకోవచ్చు, ఇవన్నీ డీటెయిల్స్ ఇవాళ ఎక్స్క్లూజివ్గా చూద్దాం. అమ్మాయి ఉడితే 21st డేకి గదే బారసాల కార్యక్రమానికి గాజులు పెట్టవచ్చు, అట్లనే పాపడి బిల్ల తీసుకోవచ్చు. అదే అబ్బాయిలైనా అమ్మాయిలైనా చైన్ కొనవచ్చు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా బ్రాస్లెట్ కూడా పెట్టుకోవచ్చు. మరి వీటి ధర ఇప్పుడు ఎంత ఉందో తెలుసుకుందాం. ఎంత ఉందండి వీటి రేటు? ఇప్పుడు మనకైతే తులంకి 1,00,000 వరకు పడుతుంది మేడం. అరౌండ్ మనకి 8 గ్రామ్స్ వస్తే కూడా వేస్టేజ్ అది కలుపుకొని 1,00,000 వరకు అయితే అవుతుంది. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ రేట్ తో చూసుకుంటే అప్పుడైతే ఖచ్చితంగా 1,00,000 రూపాయలు పెడితే 30,000 ఏమో తులం ఉండేది. అప్రాక్సిమేట్ గా 1920 కోవిడ్ కు ముందు టైంలో. ఆ టైంలో ఒక 2-3 ఐటమ్స్ వచ్చేది. ఇప్పుడు 1,00,000 పెడితే ఎన్ని ఐటమ్స్ వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు 1,00,000కి ఒకటే వస్తుంది మేడం. ఏదైనా ఆర్నమెంట్, బ్యాంగిల్స్ అయినా ఒక జత, చైన్ అయినా ఒకటి, బ్రేస్లెట్ అయినా తులం వరకు వస్తుంది, కడ అయినా 10 గ్రామ్స్ వరకు, పాపడ్ బిల్ల కూడా ఒకటి 10 గ్రామ్స్ వరకు. ఇప్పుడు స్టోన్స్ తో ఉంది కాబట్టి ఇది 10 గ్రామ్స్ వరకు పడుతుంది. ఇది ఒకటి 1,00,000 అవుతుంది. బాబోయ్ రేట్లు పేలిపోతున్నాయి. చూస్తున్నాం కదా, ఒక బారసాల కార్యక్రమానికి ఒక 2 వస్తువులు కొనలేని పరిస్థితి. ఎందుకంటే 1,00,000 చేరింది రేటు. బారసాల ఫంక్షన్ కి ఇగో ఇట్లా బ్యాంగిల్స్ తీసుకుంటే 1,00,000 రూపాయలు అవుతుంది. 10 గ్రాముల బంగారం ధర 1,00,000 రూపాయలని మనం మాట్లాడుకున్నాం కదా. 21కి బారసాల కార్యక్రమానికి అడ్జస్టబుల్ బ్యాంగిల్స్ తీసుకుంటే 1,00,000 రూపాయలు. అంటే ఒకవేళ 5 గ్రాములు అనుకో 50,000. చిన్న పిల్లలకి అర్ధ తులం బంగారం తీసుకుందామంటే అర్ధ తులానికి అంటే గదే 5 గ్రాములకు 50,000. అంటే ఒకవేళ తులం తీసుకోవాలంటే 10 గ్రాములకి 1,00,000 రూపాయలు. ఇది జనరల్గా ఎప్పుడు తీసుకుంటారో తెలుసు కదా, ఇక ఆడపిల్లలకి ఓణి ఫంక్షన్ అప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. మస్తున్నదిలే, రేటు కూడా మస్తుంది, 1,00,000 రూపాయలు. అమ్మో ఏం కొనేటట్టు లేదు కదా అనే అనిపిస్తుంది సామాన్య మధ్యతరగతి ప్రజలకి. ఏదైనా ఫంక్షన్కి ఇన్విటేషన్ వస్తే చాలు మధ్యతరగతి కుటుంబాలు తడుముకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే గిఫ్ట్గా ఏదైనా బంగారు వస్తువు కొనుక్కుని వెళ్ళాలి. మరి మన ఇంట్లోనే పెళ్లి పెట్టుకుంటే, మన అమ్మాయికే పెళ్లి ఖాయమైతే ఇంకేముంది, 1,00,000 టెన్షన్లు ఒకేసారి చుట్టుముట్టేస్తాయి. జ్యువెలరీ షాపింగ్ ఒక ఛాలెంజింగ్ టాస్క్. అది కూడా అక్షయ తృతీయ లోపలే ముహూర్తం కుదిరితే బెటర్, లేదంటే బడ్జెట్లు పెరిగిపోగలవు. జాగ్రత్త. మినిమం 10 లక్షలు, మ్యాక్సిమం ఎంతో లెక్కే లేదు. శారీ ఫంక్షన్ అన్నా పెళ్ళి అన్నా మినిమం బంగారం కొంటారు. ఇగో పెళ్ళి అయితే ఇట్లా కొంటారు. ఇట్లయింది 7 వారాల నగలు కొనేటోళ్ళు కూడా ఉన్నారు. మరి ఇప్పుడున్న రేటుకి ఎంత పడుతుందో కనుక్కుందాం. నేను ముకుంద జ్యువెలర్స్ దగ్గర ఉన్న వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. యశ్వంత్ గారు ఉన్నారు. హలో అండి. నమస్తే. నేను ఇంత నగలు వేసుకున్నా, చూస్తున్నారు కదా. పెళ్ళి అంటే మినిమం ఇట్లా ఉండాలి అని ప్రతి ఒక్క పెళ్లి కూతురు కోరుకుంటుంది, వాళ్ళ పేరెంట్స్ కోరుకుంటారు, వాళ్ళ అత్త వాళ్ళు కూడా కోరుకుంటారు. మరి ఈ జ్యువెలరీ అంతా కొనడానికి ఇప్పుడున్న రేటుతో ఎన్ని లక్షలు అవుతుంది? ఇప్పుడైతే అప్రాక్సిమేట్లీ ఒక 40 లక్షల వరకు అవుతుంది మేడం. ఈ వడ్డానం అయితే జస్ట్ 20 లక్షలు. జస్ట్ 20 లక్షలు. ఎన్ని గ్రామ్స్ ఉందండి ఇది? ఇప్పుడు ఇది వచ్చి 20 తులాల వరకు ఉంది మేడం వడ్డానం అయితే. 20 తులాల వరకు వడ్డానం. ప్లస్ హారం చూసుకున్నామంటే మీకు 120 గ్రాముల హారము ప్లస్ నెక్లెస్ వచ్చి 80 గ్రాముల వరకు ఉంది. విత్ ఇయరింగ్స్ అయితే మీకు ఒక 3 తులాల వరకు ఉంది. పాపిడి బిల్ల అయితే ఒక 2 తులాస్ వరకు, 2 తులాల వరకు ఉంది. అదైతే మొత్తం మీద ఇదంతా కలిపి సెట్ అంతా కలిపి టోటల్ ఒక 40 lakhs బడ్జెట్. 40 lakhs బడ్జెట్. బాబోయ్. జనరల్ గా అమ్మాయి అనగానే వడ్డానం, పాపడ బిల్ల, బ్యాంగిల్స్,
జ్యువెలరీ హెవీగా ఉండాలని కోరుకుంటారు. ఇంకా చెప్పాలంటే పెళ్ళి అయితే వంకీలు కూడా కోరుకుంటారు. ఇప్పుడు వంకీలు ఎంత రేట్లో ఉన్నాయి, ఎట్లున్నాయి, ఎన్ని గ్రాములల్లో ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్ని గ్రాములలో కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు? ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ పీపుల్ పెట్టాలంటే మినిమం ఒక 10 లక్షలు పెట్టాలి మనం. 10 లక్షల బడ్జెట్లో కూడా మనం బంగారం ఇవ్వగలం. ఏంటంటే ఒక 100 గ్రాముల్లో మనము ఒక హారము, ఒక నెక్లెస్, పెళ్లి కూతురు తగ్గట్టుగా ఒక 10 లక్షల బడ్జెట్లో కూడా మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం లైట్ వెయిట్లో. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే పెళ్లిలో హెవీగా కనిపించాలనుకుంటారు. జనరల్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక పుస్తెళ్తాడు, ఒక రింగు, ఎంగేజ్మెంట్ అప్పుడు రింగు, పెళ్ళప్పుడు పుస్తెళ్తాడు, నల్ల పూసలు, కమ్మలు, పాపడ బిల్ల ఇట్లాంటివి మినిమం పెడుతుంటారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక అమ్మాయి పెళ్లి చేయాలనుకునే ఒక తండ్రి ఎన్ని లక్షలు రెడీ చేసుకోవాలంటారు? సార్ ఇంతకుముందు అంటే డబ్బు కోసం అంటే వెనకాడలేవాళ్ళు, కానీ ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ మినిమం పెట్టాలన్నా కూడా ఒక 20 లక్షలు కంపల్సరీ పెట్టుకోవాలని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మేము చూస్తున్నారంటే డే బై డే గోల్డ్ రేట్ అనేది హైక్ అవుతుంది. ఇంకా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలను కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఎంతవరకు పెరగచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడుండే సిచ్యువేషన్ అయితే అట్లీస్ట్ ఒక గ్రాము 1200 వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 10,000 నడుస్తుంది, అంటే దగ్గర అటు ఇటుగా 1,00,000 అయింది. ఇంకా ఎంత పెరగొచ్చు ఇయర్ ఎండింగ్ కల్లా? ఇంకా ఎంత అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ మంత్ ఎండింగ్ కూడా మనం చూసుకున్నామంటే మన ఒక గోల్డ్ అంటే అక్షయ తృతీయ ఒకటి ఉంది. అంటే సంవత్సరంలో ఇది ఒక పెద్ద గోల్డ్ జ్యువెలరీ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. ఈ మంత్ ఎండింగ్ లోపలే మనకి అది రీచ్ అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చూసిండ్రు కదా, చరిత్రలో ఎన్నడూ లేనంత పెరిగి దగ్గర 1,00,000కు చేరువైంది తులం బంగారం ధర. 10 గ్రాముల బంగారం కొనాలంటే సామాన్య మధ్యతరగతి ప్రజల గుండె 1,00,000 గుబులు కొట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇయర్ ఎండింగ్ కల్లా 1,50,000 అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయట. దగ్గర లాస్ట్ 6-7 మంత్స్లో మనం చూసుకుంటే 30,000 పైన పెరిగింది. ఇక ఎట్లనన్నా కొనక తప్పదు, పెళ్లిళ్ళకైతే ఖచ్చితంగా పెట్టాలి కదా అనుకునేటోళ్ళు ఇప్పటికైనా ఎంతో కొంత బంగారం కొని పక్కకు పెట్టుకోర్రి. ఇది బంగారం రేట్ల గురించి మేము చేసిన స్పెషల్ స్టోరీ. కెమెరామెన్ అచ్యుత్తో విషిత, సుచిత్ర నుంచి. పూర్వకాలంలో 7 వారాల నగలు అని చెప్పేవాళ్ళు. వీటి గురించి వినడమే తప్ప ఇప్పటి తరాలు చూసిందే లేదు. కానీ ఇప్పుడు అంతకు మించి అన్నట్లు కళ్ళు చెదిరేలాంటి డిజైన్స్ పుట్టుకొచ్చేసాయి. పైగా డైలీ వేర్ ఆర్నమెంట్స్ అని, స్పెషలీ మేడ్ ఫర్ రిచ్ అని, అల్ట్రా మోడర్న్ జ్యువెలరీ కొత్త ట్రెండ్. ఈ పై కవరింగులు సరే, వీటన్నిటికీ బేస్ ఆ బంగారం ధరలేగా. రోజుకి మారిపోతున్న ప్రైస్ ట్యాగ్స్ అన్ని వర్గాల్ని మంటెక్కిచ్చేస్తున్నాయి. బంగారు ఆభరణాలకు నెక్స్ట్ లెవెల్ ఏంటంటే డైమండ్ జ్యువెలరీ. అల్ట్రా రిచ్ ఫ్యామిలీలు ఎక్కువగా మోజుపడేది వజ్రాభరణాల మీదే. ఎంగేజ్మెంట్ కి మినిమం డైమండ్ రింగ్ తొడక్కపోతే వాళ్లకు నామోషి. మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ కుటుంబాలకు నిన్నటిదాకా డైమండ్ అనేది ఒక ఫ్యాంటసీ, చాలా ఖరీదైన సమాచారం. కానీ రేపటి రోజున మధ్యతరగతి వర్గానికి బంగారం కూడా ఫ్యాంటసీగానే మారబోతోందా? 1,00,000 దాటుతున్న 10 గ్రాముల పసిడి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందని ద్రాక్షగానే మిగలబోతోందా? ఎందుకంటే ఇవాళున్న పరిస్థితుల్లో ఫంక్షన్లొస్తే టెన్షన్లే, సగటు తండ్రి గుండెల్లో గులకరాయి పడ్డట్టే. ఇక మీదట కాసు బంగారమైన స్టేటస్ సింబలే. ముఖ్యంగా ఆడపిల్ల పెళ్లికి పూనుకుంటే ఆ కుటుంబం బడ్జెట్ లెక్కలు పూర్తిగా మారిపోతాయి. అమ్మాయి నగలకు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టావని చూడరు, మీ అమ్మాయికి ఎన్ని తులాలు పెడుతున్నావనే లెక్కలే ఆరా తీస్తారు అవతలి వాళ్ళు. అందుకే పెళ్లికి జ్యువెలరీ షాపింగ్ అంటే ఆషామాషి కాదు. మేము డిసెంబర్లో మా ఫ్యామిలీలోనే ఒక మ్యారేజ్ అయింది. అప్పుడు 75-78 వరకు ఉండే. ఇప్పుడు ఎప్పుడైతే జనవరి 15 అప్పటి నుంచి చూసుకుంటే చాలా అంటే టూ మచ్గా పెరిగిపోతుంది. రోజుకు పెరిగిపోతూనే ఉంది. గోల్డ్ రేట్ వచ్చేసి 1,00,000 దగ్గరలో ఉంది. సామాన్యులకైతే అసలు గోల్డ్ కొనాలి అని అంటే గజ్జుమంటుంది. మేము అనుకున్న అంత తీసుకోలేము అనే సిచ్యువేషన్లో మేము కొంత బడ్జెట్ అనుకున్నాం. ఆ బడ్జెట్లో మాకైతే మేము అనుకున్న అంత తీసుకోలేమేమో ఈ రోజైతే. ఇక కానీ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అన్నప్పుడు మన ఇండియన్ లేడీస్కి ఖచ్చితంగా ఇంపార్టెంట్ గోల్డ్ కాబట్టి చూసి తీసుకోవాలి దాంట్లో. పైగా బంగారం ధరలు పెరిగినంత వేగంగా మధ్యతరగతి కుటుంబాల ఆదాయం పెరగడం లేదు. వేతన జీవుడి జీతభత్యాలు ఏటా 10 లేదా 15% పెరుగుతాయి. ముఖ్యంగా అల్పాదాయ వర్గాల వారైతే అంతకంతకు ఆర్థికంగా కుంగిపోతూనే ఉన్నారు. పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియా కన్స్యూమర్ ఎకానమీ ప్రైస్ అనే సంస్థ చేసిన సర్వే ప్రకారం ఒక మధ్యతరగతి కుటుంబం సగటు వార్షిక ఆదాయం 5 లక్షలకు అటు ఇటూనే. లోయర్ మిడిల్ క్లాస్ మంత్లీ యావరేజ్ ఇన్కమ్ 33,000. వీటిలో 19,000 దాకా నెలవారీ ఖర్చులు పోను, మిగతాది పొదుపు చేసుకోవడమో బంగారం కొనిపెట్టుకోవడమో చేసేవాళ్లు. కానీ
అంతంత మాత్రంగా నడిచే అనేక రంగాల్లో శాశ్వత ఉపాధి అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. పడుతూ లేస్తున్న రియల్ ఎస్టేట్ లాంటి కొన్ని సెక్టార్స్ లో అయితే కూలీ నాలి చేసుకుని బతికేవాళ్లు, చిన్న సైజు జీతగాళ్లు ఆర్థికంగా అంతకంతకు చితికిపోతున్నారు. ఒక నెలలో వచ్చిన రాబడి మరుసటి నెలలో వస్తుందన్న గ్యారంటీ లేవు. సో 10-15 వేలకో నెలంతా పనిచేసుకుని ఆ జీతం రాళ్ల మీదే బతుకు బండిని లాగించేవాళ్లు బంగారం వైపు చూసే అవకాశాలే లేవిప్పుడు. బంగారం కొనాలంటే చాలా రేటు ఎక్కువైపోయింది. లక్షల్లో ఉంది రేటు. ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేయాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది. అలాంటిది ఇప్పుడు బంగారం కొనే పరిస్థితి లేదు. అందుకే చిన్న ముక్కు కూడా కొనాలన్నా ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు కట్నాలు అవి రేట్లు ఎక్కువైపోయి కొనాల్సిన పరిస్థితి కూడా లేదు. బ్రాండెడ్ బంగారం కొనుక్కునే బడా ఫ్యామిలీలు సైతం ఇప్పుడున్న ధరలతో బెంబేలెత్తిపోతున్నాయి. మరీ 10 కాసుల గొలుసులేందే మెడ బోసిపోయినట్టుండే మధ్యతరగతి మగువల పరిస్థితి మరీ దారుణం. నెలకు 1000-2000 మిగలబెట్టుకుని జ్యువెలరీ షాపుల్లో పొదుపు స్కీములు కట్టుకుని ఏడాది కాగానే ఏదైనా వస్తువు కొనుక్కునేవాళ్లు కొందరు. పుట్టినరోజుకో పెళ్లి రోజుకో 2 గ్రాముల ఉంగరమైనా తీసుకుందామని ఆశపడే వాళ్ల గుండెలు గుబేల్మంటున్నాయి ఇప్పుడు. కానీ మన పూర్వీకులేమో బంగారం ధరించాలి, ఇవన్నీ మన సాంప్రదాయంలో ఒక భాగం, మంచిది మన ఆరోగ్యానికి అనేవారు. కానీ ఇప్పుడున్న రోజుల్లో బంగారం కొనాలంటేనే చాలా దారుణంగా ఉండి ఈ 1 గ్రామ్ గోల్డ్ అని ఫ్యాన్సీ జ్యువెలరీ మీదకి వెళ్ళిపోతున్నామండి. సాంప్రదాయం కోసమో కుటుంబ గౌరవం కోసమో బంధుగణంలో పరువు పోతుందన్న బెంగతోనో కొన్నిసార్లు బంగారం కొనుగోలు చేయడం తప్పదు. తులమో అరతులమో కొనుక్కోవాల్సిన ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో మధ్యతరగతి జీవుడు ఏం చేస్తాడు? అప్పో సొప్పో చేసైనా సరే జ్యువెలరీ షాపింగ్ చేస్తాడు. ఆ విధంగా చేతులారా ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయి ఇల్లు గుల్ల చేసుకోక తప్పదు. అందుకే 1,00,000 అనే ఆ 2 అక్షరాలు సగటు మధ్యతరగతి జీవుణ్ణి పీడకలలా వెంటాడుతున్నాయి.